సాయంత్రం 5 అవుతుంది. వంటగదిలో టీ పెడుతుందమ్మా. అమ్మా అమ్మా అంటూ వంటగదికి వచ్చాడు రవి. ఏంటి నాన్నా, ఏమైంది అని అడిగింది. అమ్మా, పొద్దున నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడు. ఓ కంపెనీలో వేకెన్సీ ఉంది, కాంటాక్ట్ అవ్వు అని. కాల్ చేశానమ్మా. ఇంటర్వ్యూ కూడా అయింది. ఆన్లైన్లోనే చేశారు. ఒక రౌండ్ మాత్రమే ఉందట. నా స్కిల్స్ నచ్చి నాకు ఒక రౌండ్ సరిపోతుంది అన్నారమ్మా. ఓ అవునా, మంచిది, శుభం రా నాన్న అంది. కానీ అమ్మా, ఇందులో చాలా కాంపిటీషన్ ఉందట. 1,00,000 అడిగారమ్మా. అవునా, 1,00,000? ఎలారా నాన్న? సరేలే చూద్దాం. మంచి ఉద్యోగం అంటున్నావు కదా, రాత్రి నాన్న వచ్చాక మాట్లాడదాం అంది. అలాగే అమ్మా అన్నాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. మీరు అర్జెంటుగా డబ్బులు కట్టేయండి, లేదంటే జాబ్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అన్నారు. వెంటనే అతను రాత్రి కల్లా కట్టేస్తామన్నాడు. ఇప్పటికిప్పుడు కట్టేయాల్సిందే అని కాల్ కట్ చేశారు. ఉన్నట్టుండి ఎవరి దగ్గర తీసుకోవాలో అని ఆలోచించేలోపే మళ్ళీ కాల్ వచ్చింది. ఈ ఫలానా నెంబర్కి